అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. మరికొన్ని గంటల్లో 2024వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఎన్నో సంతోషాలను మధుర ఫలాలను అందించిన 2023వ సంవత్సరం గత చరిత్ర కాబోతోంది. 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ఈ రోజున ఎంత ఆనందంగా ఉంటారో ఏడాదంతా అంతే సంతోషంగా ఉంటారని చెబుతారు. జనవరి 1వ తేదీన ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకుందాము. మంచి ఆలోచనలతో ముందుకు సాగుదాము. 2023లో అనుకోని కారణాల వలన మిగిలిపోయిన కార్యాలను, లక్ష్యాలను చేరుకునేలా దీవించమని వేడుకుందాము. శివునికి ఇష్టమైన సోమవారం నాడే నూతన సంవత్సరం ప్రారంభమవుతుండడం నిజంగా శివేచ్ఛే కదా. గత సంవత్సరం వలె ఈ విశేషమైన రోజున అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుని సేవలో పాల్గొనండి. శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులు కండి. ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులను ప్రేమగా పలకరించి వారితో ఆప్యాయంగా గడిపి వారందించే ఆశీస్సులతో 2024వ సంవత్సరంలో మీ ఆశయాలను నెరవేర్చుకోండి. అనాథులను ఆదుకున్న చేతులతో నాకు నమస్కరించిన వారి భక్తికి బందీని అవుతాను అంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట సాక్షాత్కరింపజేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వరుడు లింగరూపంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. నిత్యాభిషేకాల్లో భాగంగా నిటలాక్షునికి జలాభిషేక సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది. జంగమయ్యకు అభిషేకం చేసి జలరాశులన్నీ పునీతులైన తీరుగా శంకరునికి జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం జంగమయ్యకు చందన ద్రవ్యంతో చందనాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది. చందన జలంతో శిరస్నానం చేస్తున్న శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించిన కనులది ఎంతటి అదృష్టమో కదా. పరమేశ్వరుని ప్రియభక్తుడైన నందీశ్వరునికి కూడా చందనాభిషేకం చేస్తారు అర్చకులు. గంధాభిషేక సేవ అనంతరం ముక్కంటీశునికి హారతి సమర్పణ జరుగుతుంది. శివయ్యకు సమర్పించిన హారతిని బసవన్నకు కూడా సమర్పిస్తారు అర్చకులు. అనంతరం ముక్కంటీశుణ్ణి చల్లబరిచేందుకు లింగధారిని తడి గంధంతో అద్దుతారు. చందనాభిషేకంతో తడిసిన నందీశ్వరుడిని తడిగంధంతో శుభ్రపరుస్తారు అర్చకులు. గంధలేపనం అనంతరం చందనరూపుడై కానవస్తున్న శివయ్యకు మరోసారి జలాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివుని ద్వారపాలకునికి కూడా అభిషేకం గావిస్తారు అర్చకులు.
ఇందులో భాగంగా నల్లరాతి శివలింగంపై తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్నాలను తొలగించి వినాయకుడు అయిన శివపుత్రుని చందన చిత్రాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దుతారు అర్చకులు. విభూది ప్రియుడైన విశ్వేశ్వరుణ్ణి చల్లని భస్మంతో లేపనంగా పూసిన తీరు భక్తులను కళ్ళార్పకుండా చూసేలా చేస్తుంది. ముగ్ధ మనోహరంగా, మంగళమూర్తిగా, మహాద్భుతంగా, గంగాధర గణేశ సహితంగా ప్రత్యేక అలంకరణలో కానవస్తున్న ఆదిదేవునికి చామంతి మాలలను సమర్పించి మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు. భక్తులు అవసరానికి మించి పూజా సామగ్రి తీసుకువస్తుండడంతో అవి వృధా అవుతున్నాయి. వాటి స్థానంలో బియ్యము, పప్పులు వంటి నిత్యావసరాలను గాని పాత బట్టలను గాని తీసుకువచ్చి ఇక్కడ జీవిస్తున్న అనాథులకు అందిస్తే శ్రీ సోమనాథేశ్వరునికి దగ్గర అయినట్టే కదా. అయితే ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా శివయ్య అలంకరణ సేవలో భాగమయ్యే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ, నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరు మీద ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ, నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయించడం జరుగుతుంది. శివార్చనకు పూలదండ, నైవేద్యం, దీపారాధన కోసం పూజ నూనెను సమర్పించి శ్రీ సోమనాథేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సులు పొందండి. అనంతరం పార్వతీపతికి ఇష్టమైన రుద్రాక్షమాలను అర్పిస్తారు అర్చకులు. అద్భుత రీతిలో అనంత రూపుడై అమేయంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరుణ్ణి అర్చకులు పుష్పాలతో అర్చిస్తారు. పార్వతీదేవి స్వరూపమైన ప్రత్యేక పానవట్టంపై దివ్యాలంకార శోభితంగా తేజరిల్లుతున్న శంకరునికి శంఖానాదం నడుమ అర్చకులు సాంబ్రాణి ధూప సమర్పణ చేస్తారు. త్రిశూలధారి అయిన త్రినేత్రుడి ఆయుధమైన త్రిశూలాన్ని త్రిగుణాతీతుడి చెంత అలంకరింపజేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ వేడుకగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని నియమనిష్టలతో ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు. నైవేద్యాన్ని శివయ్య ముందు ఉంచి ఆచమనీయం గావించి, పరమేశ్వర, నైవేద్యాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ లింగస్వరూపుణ్ణి వేడుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి పంచహారతుల సమర్పణ నయనానందకరంగా జరుగుతుంది. భక్తులు సమర్పించిన నైవేద్య ప్రసాదాన్ని ఆ పరమేశ్వరుడు తన మహిమతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపి
వాళ్ళు సంతృప్తిగా తింటుంటే ఓ తండ్రిలా తాను సంతృప్తి చెందుతాడు. నా అంటూ ఎవరూ లేక ఆకలి దప్పులతో రోడ్లపై తిరుగుతున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ రక్షణాలయానికి రప్పించుకొని ఆశ్రయమిస్తున్న పరమేశ్వరుడు తన భక్తుల సహాయంతో అభాగ్యుల కడుపు నింపుతూ కాచి కాపాడుతున్నాడు. అన్నపూర్ణ నిలయమంటి ఈ సేవాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే ఆ పుణ్యమంతా శివయ్యపై భక్తితో కానుకల రూపంలో సమర్పించిన భక్తులదే కదా. నైవేద్యం స్వీకరించి అనాథులకు అన్నప్రసాదంగా అందించి వారి ఆకలి తీర్చిన నీలకంఠుడు కాసేపు విశ్రాంతి తీసుకుని తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల అభిషేకాలు స్వీకరిస్తాడు. అభిషేకప్రియుడైన శివునికి దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు, మనోభీష్టాలు నెరవేర్చుతాడు. గంగాధరునికి గంగా జలాభిషేకమంటే మరింత ప్రీతి. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడిని భక్తులు వారి నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తున్నారు. పవిత్రమైన భక్తితో, నిస్వార్థమైన సేవాగుణంతో స్వామివారికి అభిషేకించిన జలాన్ని ఆ పరమేశ్వరుడు గంగాజలమంత పవిత్రంగా మార్చుతాడు కదా. శివయ్యకు అభిషేకం చేసిన జలాన్ని వారి గృహాలలో జల్లుకొని గంగా పరమేశ్వరుల ఆశీస్సులు పొందుతున్నారు. శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు
ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యుల దగ్గరకు వెళ్ళి వారితో ఆప్యాయంగా గడుపుతున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ దుస్తులను, దుప్పట్లను, తోచినంతలో విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం పొందుతున్నారు. నా పేరు చందు. ఈరోజు నా పుట్టినరోజు కారణంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది నాకు ఒక సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఓం నమ శివాయ. మాది శ్రీకాకుళం. గట్టు శంకర్ గారు ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం ప్రారంభించారు. చాలా చాలా బాగుంది. ఎంతమందికో ఇలా దారి చూపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళు 600 మంది. చాలా బాగా చేస్తున్నారు. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చాలా చాలా బాగా చేస్తున్నారు. మీ అందరికీ అవకాశం ఉన్నోళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇక్కడికి రండి. గట్టు శంకర్ గారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆ భగవంతుడు కాపాడాలి. ఇక్కడ అన్ని సేవలు బాగా చేస్తున్నారు. వాళ్ళకి రూముల్లోని క్లీన్ చేయడం కానీ, భోజనం పెట్టడం కానీ, వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం కానీ ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్గా చేశారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికి చూస్తే ఏ తల్లిదండ్రుల కన్నా బిడ్డలకో కానీ ఇతను రుణం ఉండి రుణం తీరుస్తున్నారు. అది చాలా చాలా సంతోషం. నా పేరు ఆలేటి రాధాకిషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమాలన్నీ నేను టీవీలో చాలాసార్లు చూసి ఒకసారి ఆశ్రమానికి వచ్చి చూసి నాకు తోచిన సహాయం చేద్దామని వచ్చాను. ఇక్కడ ఫౌండర్ మెంబరు చాలా బాగా ఫెసిలిటీస్ ఇచ్చి చూస్తున్నారు. వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా డెడికేటెడ్గా వాళ్ళకి సేవ చేస్తున్నాడు. మీరు కూడా దాతలు ముందుకొచ్చి తగిన సహాయం చేయగలరు. నా పేరు వెంకటేశ్వర్లు దేవినేనండి. అయితే నాకు ఈ అమ్మా నాన్న ఆశ్రమం అనేది నాకు వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. కానీ ప్రాక్టికల్గా వచ్చి ఈరోజు అందరిని చూశాను. ఏజ్డ్ ఉన్నోళ్ళు కానీ ఇంకా ముసలోళ్ళు, అసలు నడవలేని వాళ్ళు అంతా కూర్చున్నారు. అందరు అక్కడ ఉండి పెద్దవాళ్ళ దగ్గర ఉండి సేవ చేస్తున్నారు. నేను వెళ్ళి అందరిని చూసేసాను. సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము ఇచ్చేది అందరికీ కాకపోయినా ఎంతో కొంతమందికైనా కడుపు నిండడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు మినిమం రిక్వైర్మెంట్ ఫుడ్ అనేది. తర్వాత వీళ్ళు రీసెంట్గా ఒక బిల్డింగ్ కూడా కట్టారు. మాకు చేతనైన ఉడతా సాయంలాగా మేము మాకు చేతనైనంత వరకు చేశాము. నా పేరు దేవినేని ఆశ్లేష. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. నేను కళ్ళారా మా అమ్మమ్మ తాతయ్య ముసలోళ్ళుగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతానో చూశాను. సో ఇప్పుడు నేను బయట వేరే ఆశ్రమాల్లో పిల్లలు డబ్బులు కడుతుంటే చూస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నానే వాళ్ళు లేని వాళ్ళని కూడా మీరు ఆదరిస్తున్నారు. అంతమందిని చూసుకుంటున్నారు. ఇంకా వచ్చినా మీరు వాళ్ళకి రాణిస్తున్నారు. సో అదొక్కటి నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ మేము అంతకుముందు కూడా చాలా అనాథాశ్రమాలకు వెళ్ళాము. సిటీలో అరౌండ్ 30 మెంబర్స్ 35 మెంబర్స్ ఉన్న అనాథాశ్రమాలకు వెళ్ళాము. ఎక్కడ వాళ్ళు ఎంత సేవ చేసినా కానీ ఇంకా అనాథలు పెరిగిపోతూనే ఉన్నారు. కానీ ఒక గ్రేటర్ ఎక్స్టెంట్లో ఇంతమందికి అరౌండ్ 550-600 ఆడ్ మెంబర్స్కి ఎవ్రీడే పోలీసులు వచ్చినా లేకపోతే ఎవరైనా జాయిన్ చేసినా కానీ అందరినీ వెల్కమ్ చేస్తూ యాక్సెప్ట్ చేసి వాళ్ళున్న సిచ్యువేషన్ని వాళ్ళని క్యూర్ చేయడానికి మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. అండ్ మేము చేసిన చిన్న హెల్ప్ ఏదైనా కానీ అది జెన్యూన్గా యూజ్ అవుతుందనే ఫీలింగ్ ఉంది ఇక్కడ మాకు. అండ్ బయట ఎక్కడైనా చూసినా కానీ ఈ రోజుల్లో ఎంత మనీ ఉన్నా కానీ ఒక ట్రస్ట్ నేమ్తో దోపిడీనే జరుగుతుంది. బట్ ఇక్కడ హార్ట్ ఫెల్ట్గా ఆ సేవ అనేది జరుగుతుందనే ఫీలింగ్తోనే మేము తెలుసుకొని వచ్చాము. అదే నిజంగా జరుగుతుంది ఇక్కడ. సో ఇంకా ఏ ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఇలా సేవ చేయాలని చూసినా కానీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ సభ్య సమాజానికి. ధన్యవాదాలు. నా పేరు పవన్. నేను అమెరికాలో మాస్టర్స్ చేస్తున్నాను. మా అమ్మమ్మ తాతయ్య నేను అక్కడ మాస్టర్స్ చదివేటప్పుడు ఇక్కడ చనిపోయారు. సో వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ మేము అన్నదానం కానీ లేకపోతే ఇంకా అనాథలకి లేకపోతే ఇంకా ముసలి వాళ్ళకి ఎవరు లేని చూసుకొని ముసలి వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామని వచ్చాము. ఇక్కడ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఏది ఇచ్చినా సరిగ్గా యూజ్ అవుతుందని. నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ముందు ఇంకా సాయం చేస్తాను. ఈ సేవాశ్రమంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి
గత 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డుల్లోనే ఉంటూ అరాకొరా సౌకర్యాలతో అనేక ఇబ్బందులు పడిన నిర్భాగ్యుల కోసం తన భక్తుల ద్వారా శాశ్వత వసతి భవనాన్ని నిర్మించి ఈ అభాగ్యులకు సంతోషకరమైన జీవితాన్ని అందించాడు. అనాథుల వసతి భవనం పూర్తి కావడంతో శివ సంకల్పంతో శ్రీ సోమనాథేశ్వరుని నూతన ఆలయానికి శ్రీకారం చుట్టారు ఆశ్రమ వ్యవస్థాపకులు. 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రపంచంలోని ప్రతి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో తెలిసిందే. జీవనోపాధి లేక ముద్ద అన్నం కూడా దొరకక పస్తులున్న చీకటి రోజులు మళ్లీ రాకూడదని శ్రీ సోమనాథేశ్వర స్వామిని కోరుకుందాము. రాబోయే కాలంలో అటువంటి ఉపద్రవం వస్తే ఈ నిర్భాగ్యుల పరిస్థితి ఏమిటనే ముందుచూపుతో శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికీ ఎప్పటికీ శివాలయానికి భక్తులు సమర్పించే ప్రతి పైసా అభాగ్యుల కోసమే వెచ్చించడం జరుగుతుంది. మానవదేవుళ్ల సంపూర్ణ సహకారాలతో నిర్మించిన వసతి భవనం వలె దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ శివాలయం కూడా నిర్మితం కాబోతోంది. 2024వ సంవత్సరం జనవరి 6వ తేదీన ఉదయం 8:56 మకర లగ్నంలో నూతన శివాలయ నిర్మాణ భూమి పూజకు శుభముహూర్తంగా వేద పండితులు నిర్ణయించడం జరిగింది. ఈ నూతన శివాలయ భూమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహం పొందండి. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు. శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ జరుగుతుంది. నూతన శివాలయానికి భక్తులందరూ మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందండి. జనవరి 6వ తేదీన శివాలయ భూమి పూజ జరగనున్న నేపథ్యంలో పరిసరాలలోని రేకుల షెడ్డులను తొలగించడం జరుగుతుంది. 13 ఏళ్ల పాటు ఈ రేకుల షెడ్డుల్లోనే తలదాచుకున్న వందలాది మంది నిర్భాగ్యులు నూతన వసతి భవనంలోకి వెళ్లడంతో శివాలయ నిర్మాణ నిమిత్తం ఈ రేకుల షెడ్డులను తొలగించడం జరుగుతుంది. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తులెందరో ఈ రక్షణాలయ సంకల్పానికి ఆకర్షితులై సేవాభావంతో తోచిన సాయం చేస్తూ శివయ్య ఆశీస్సులు పొందుతున్నారు. వారందించే ప్రతి పైసా అనాథులు, మానసిక వికలాంగుల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. మీ నివాసాలలోని ఉపయోగించి పక్కన పెట్టేసిన పాత బట్టలను ఈ నిర్భాగ్యులకు వితరణ చేసి శ్రీ సోమనాథేశ్వరుని కృపకు పాత్రులు కండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.